నాకు గ్లిమ్స్ చూస్తుంటేనే పిచ్చి దొబ్బుతుంది. మనం లాస్ట్ టైం దేంట్లో మన రంగస్థలంలో చూసాం. సో ఇది దానికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుకుమార్ గారు రంగస్థలంలో ఆయనని మాస్గా చూపించారు కదా, ఈయన వాళ్ళ శిష్యుడే కదా. సో దానికి మించి చూపిస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. ఏంది మన క్రికెట్ ఈ ఏమో పైన కాలు లేపుకొని ఏంది మగధీరేలు ఉంటుంది చూడ, దాన్ని డబల్ మించిపోయింది అన్న గ్లిమ్స్. అసలు బ్రో పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించాయి బ్రో? చాలా పెద్దగా అనిపించింది బ్రో. ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ కొంచెం ఫ్లాప్ అయింది కదా. సో దాని తర్వాత ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడా అన్న అని దానికోసం వెయిట్ చేసాం. ఇక ఫస్ట్ లుక్ తోటే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది మూవీ మీద ఎక్స్పెక్టేషన్. సో ఒకటే చెప్తున్నా, పెద్ది మాత్రం చాలా పెద్దగా అవుతుంది అన్న, చాలా పెద్ద హిట్ అవుతుంది. సో మనం చూసాము మాస్, మామూలు మాస్కే రంగస్థలం బ్లాక్ బస్టర్. సో డబుల్ మాస్తో వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? అంటే ఒకటే చెప్తున్నా అన్న, బుచ్చిబాబు సనా ఆయన పేరు గుర్తుపెట్టుకోండి అన్న. ఎందుకంటే ఆర్యా 2కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిండు. అలాంటి ఆయన తర్వాత ఇప్పుడు మన ఉప్పెనతో 50 కోట్ల క్లబ్లో 100 ఒక దాంట్లో చేరిపోయిండు. ఇప్పుడు అలాంటిది ఒక పెద్ద స్టార్ తోటి తీస్తున్నాడు కాబట్టి 1000 కోట్లు మినిమం గ్యారంటీ. బుచ్చిబాబు సన్నా గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి డైరెక్టర్ ఉన్నాడు కదా, సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు కదా. సో ఆయన అర్జున్ రెడ్డి తోటి ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడు. సో దీంట్లో కూడా మన బుచ్చిబాబు సన్నా గారు పెద్దితోటి చాలా పెద్ద పేరు క్రియేట్ చేసుకుంటాడన్న. అండ్ ఉప్పెనాలో అదేదో కోసేశారు కదా, సో దీంట్లో ఏం చేస్తారన్న దానికోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అన్న. అన్న RC16 పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించాయి అన్న? అరే ఏందన్న ఆ గ్లిమ్స్, రామ్ చరణ్ స్టైల్ కట్అవుట్, ఆ బాడీ స్లాంగ్, అబ్బా ఏమన్నా నాకు కిరాక్ అంటే కిరాక్ అన్న. నాకైతే గ్లిమ్స్ చూస్తే కిరాక్ అనిపించింది అన్న, మత్తి చెడిపోయిందన్న ఆ గ్లిమ్స్, ఆ స్టైల్లో. నాకు ఒక్కటేసారి మగధీర సినిమాలో బండే గిరేసాడు చూడన్న, అట్లా అనిపించింది అన్న. దానికంటే మాస్ లుక్ లో ఎలా అనిపించాడు చరణ్ అన్న? చరణ్ అన్న మాసులకు ఆయన స్టైలే వేరు. చరణ్ అన్న అంటేనే ఏమంటావు చరణ్ అన్న? ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ అన్న, మొత్తం అల్లడి పోవాలి అట్లే. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందని సినిమా కోసం వెయిటింగ్ అన్న. గ్లిమ్స్ చూస్తేనే ఇంత రాంగ్ ఉంది. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు మరి గ్లిమ్స్ తోనే? ఈ పెద్ద ట్రోల్ ఎవరు చేయకూరి. ఎందుకంటే ట్రోల్ ఎందుకు చేస్తారు బాయ్? రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా చాలా మంచోళ్ళు, మంచి వాళ్ళు కాబట్టి, రామ్ చరణ్ కూడా మంచోడు కాబట్టి ట్రోల్స్ గిల్స్ ఎవరు చేయకండి. ట్రోల్స్ గిల్స్ చేసేటోళ్ళకి ఒకటే మాట, మంచి తెలియజేయచ్చాడు ఆపే, దట్ ఈజ్ అంతే. షాట్ ఎలా అనిపించింది? మాస్ షాట్ లో అలా గాల్లో ఎగురుతున్నప్పుడు అదే అన్న, ఆ గాల్లో ఎగరడం, ఆ DI నిజంగా అంటే ఏందన్న, ఏం కలర్ గ్రేడింగ్ అన్న, ఎవరు చేసిరా అన్న నిజంగా? అబ్బా రామ్ చరణ్ ని మొట్టమొదటిగా ఎవరు చూసింటారా? బుచ్చిబాబు తాగి చేసినాడంట సీన్. సూపర్ అన్న, జై రాంబాయ్. ఇప్పుడు ఎలా అనిపించింది పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించాయి? అద్దరిపోయినాయి. ఒకే మాట, రామ్ చరణ్ ఇస్ అ కంబ్యాక్. మాసమ్మ మొగుడు రామ్ చరణ్ అన్న కదా, ఎన్టీఆర్ అన్న. కానీ నాకు తెలిసి ఆ టైటిల్ మీద మరొక టైటిల్ మన గోబుల్ స్టార్ అయితే దొబ్బేస్తాడేమో అన్న భయం అయితే వేస్తుంది. అంత మాసగా ఉన్నాయన్న గ్లిమ్స్. చూసారు ఆ లుక్ కానీ, ఆ చుట్టపా కాల్చడం కానీ, ఆ గేమ్ కోసం కానీ అబ్బదానమ్మ. ఒకటే మాట, మెగా ఫ్యాన్స్ అందరూ ఎత్తుకొని వస్తారు బయటికి రేపు నుంచి. అదే చూస్తున్నాము. ఆ మాస్ రంగస్థలం తర్వాత మొదటి మాస్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. ఎలా అనిపించడం ఏంటన్న, గ్లిమ్స్ చూస్తుంటేనే పిచ్చి దొబ్బుతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే రేపు దానికి సంబంధించి ఈరోజు రిలీజ్ చేయడం అన్నది ఇంకా సస్పెన్స్. అదొకటి మనకి రామ్ చరణ్ గారికి గతం నుంచి చాలా ఫ్లాప్స్ అయితే ఉన్నాయి కదా. మనకు చూసుకుంటే గేమ్ చేంజర్ మీద చాలా డౌన్ అయితే అయ్యారు ఆయన. కానీ గేమ్ చేంజర్ అన్నది ఒక మంచి సక్సెస్ అయ్యింది కానీ OTTలో. కానీ పెద్దితో మాత్రం బుచ్చిబాబు అయితే దింపుతాడు, డౌట్ లేదు. అది మామూలుగా కాదు, సినిమా అయితే అదిరిపోయింది. ఇంకా ఇప్పుడు మా బ్రో అయితే ఉన్నాడు. ఇప్పుడు మా బ్రో కళ్ళు ఎలా అనిపించాయన్న రామ్ చరణ్? ఎందుకంటే ఆ కళ్ళ షాట్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న, చాలా 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 బాగుందన్న. మామూలుగా ఉండదన్న, అదిరిపోయిందన్న గ్లిమ్స్ అయితే. హిందీలో ఇప్పుడే చూసాను నేను, చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినావు రిలీజ్ అయినా? 5 సార్లు చూసాను ఇప్పటికి. 5 times.